హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం హోటల్ స్టైల్ చట్నీ పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా సేమ్ అచ్చం హోటల్లో తిన్న చట్నీ ఫీలింగే వచ్చిందండి నాకైతే. అందుకని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ చట్నీలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేశానండి. అందుకనే ఈ చట్నీ టేస్ట్ అనేది హోటల్లో తిన్న టేస్ట్ లాగా ఉంది. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏందో మనము ఈ వీడియో మధ్యలో చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేద్దాం పదండి. నేను ఇది పక్కా కొలతలు అన్నా కదా, అందుకనే ఒక కప్ మెజర్మెంట్తో చెప్తున్నాను. మీరు ఎక్కువ మంది అయితే ఆ కప్ని డబలో త్రిబులో చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ కప్పు, దాంతో ఒక కప్పు వేరుశనగ గుళ్ళు పల్లీలు అంటారు కదా, దాన్ని వేసి స్లో ఫ్లేమ్లోనే స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇది బాగా రోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు మాడిపోతాయి, చట్నీ అనేది టేస్టీగా రాదు. సో ఫస్ట్ కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇలా సిమ్లోనే మనము ఒక హాఫ్ వరకు పల్లీలు ఫ్రై అయిన వరకు కుక్ చేసుకోండి. హాఫ్ వరకు పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి మనకు బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. ఈ పచ్చిమిర్చి వేగేలోపు ఆ మిగిలిన సగం పోర్షన్ పల్లీలు కూడా బాగా వేగిపోతాయి అన్నమాట. సో అందుకనే పల్లీలు పూర్తిగా వేగేంత వరకు వెయిట్ చేయకుండా హాఫ్ వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి మనము వేపుకోవాలన్నమాట. అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటాయి. సో అందుకనే స్లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను అనమాట అంతా, ఎందుకంటే మాడిపోతాయని. సో ఇంకెందుకు ఆలస్యం చూద్దామా. సో చూడండి, పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఇందాక చూపించిన కప్పు ఉంది కదా, అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పప్పులు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పప్పులు వేసేసుకుందాము. హాఫ్ కప్పు పప్పులు, పుట్నాల పప్పు అంటారు కదా, అది వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకనే ఒక కప్పు మనం ఇందాక తీసుకున్న కప్పుతో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి అంతే. పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు అంటే పప్పులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతాయి. అందుకనే జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకుంటే ఒట్టు కొబ్బరి అయినా వేసుకోండి. బట్ పచ్చి కొబ్బరి వేస్తే చట్నీ అనేది సేమ్ హోటల్లో స్టైల్ లాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు బాగా వేగిపోయాయన్నీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము. సో చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, అది చెప్తాను. సో చూడండి, బాగా వేగిపోయే పల్లీలు పప్పులన్నీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారించాను, చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, ఇదే అండి ఆనియన్. మీడియం సైజ్ ఆనియన్ ఒక హాఫ్ పచ్చిదే ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత చట్నీకి సరిపడా సాల్ట్, నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, దాన్ని వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక హాఫ్ కప్ అదే కప్పుతో కాడలతో సహా వేసుకోండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. సో అందుకని కొత్తిమీర వేసి ఇంకొకసారి గ్రైండ్ చేద్దాము. సో దీన్ని మెదగడానికని కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు పోసేసి మిక్సీ పట్టేసుకోండి. సో పూర్తి మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మన చట్నీ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూడండి, పైన కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కనిపిస్తుంది, ఇలా కనిపిస్తూనే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. సో అందుకని ఇదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దినుసులు, ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు ఉద్దిబ్యాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. సో మినప్పప్పు శనగపప్పు ఎక్కువ వేసుకుంటే
తాలింపులోకి బాగుంటుంది చట్నీలోకి. సో అందుకని కొద్ది కరివేపాకు అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేయండి. సో మనకు శనగపప్పు మినపప్పు అనేది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. సో చూడండి ఇలా బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా. సో ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్నంతా మనం చట్నీలో ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. నాకైతే ఈ మినపప్పు శనగపప్పు చట్నీలో ఇష్టం, ఏరుకొని మరి తింటానండి. సో ఎంతమందికి ఇలా ఇష్టం చట్నీలలో మినపప్పు శనగపప్పు కామెంట్ చేయండి. సో చూడండి ఇలా తిరువాత అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత గట్టిగా తినే వాళ్ళైతే ఇలాగే తినండి, బట్ మేము కొద్దిగా లూజ్గా కొద్దిగా వాటర్ కంటెంట్ ఉండాలనుకుంటా. సో అందుకని మిక్సీ జార్లోనే కొన్ని నీళ్ళు ఇలా తొలిపేసి వేసేసి బాగా మిక్స్ చేశాను అనమాట. అంతే అండి, మన టేస్ట్ అయిన హోటల్ స్టైల్ చట్నీ పక్కా కొలతలతో రెడీ అయిపోయింది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ చట్నీ దోశలోకైనా ఇడ్లీలోకైనా పొంగల్లోకైనా దేంట్లోకైనా సూపర్గా సెట్ అయిపోతుంది. మేమైతే ఇలా వేడివేడి ఇడ్లీలు చేసుకొని దాంట్లోకి ఈ చట్నీ తిన్నామండి. సో నాకైతే ఇడ్లీ వరకు ఇలా వేడిగా పొగలు కొక్కుతున్నప్పుడే తినడం ఇష్టం అనమాట. సో ఇడ్లీ ఉప్మా కూడా అంతే, నాకు వేడిగా తినడం ఇష్టం. మీలో ఎంతమందికి వేడి ఇడ్లీలు తినడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇక్కడ ఇడ్లీలు సర్వ్ చేసేసి ఇలా చట్నీతో సర్వ్ చేశాను. సేమ్ హోటల్లో టేస్ట్ లాగే ఉందన్నారండి మా ఇంట్లో వాళ్ళు కూడా. సో మీరు ట్రై చేసి ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.